అరే పాను, ఈ ముగ్గురు భర్తల గురించి చెప్పాను కదా. ముగ్గురు భర్తల్లో మరి ముగ్గురులో ఎవరో నాకు ఇంకా చెప్పలేదే. అంటే శ్రీరామచంద్రుడి తమ్ముడు భరతుడు ఉన్నాడు. ఆయన 12 సంవత్సరాలు శ్రీరాముడు కడుపున పాలించాడు కాబట్టి పాలనష్టం పెట్టుకొని ఆయన కాదు. ఓకే, ఇంకోటి పేరు అవుతుంది చెప్పు. దుష్యంతుడు శకుంతల కొడుకు భరతుడు. వాళ్ళ కొడుకు అయి ఉండొచ్చు, ఎందుకంటే 12 సంవత్సరాలు వాళ్ళ కొడుకు పాలించాడు కాబట్టి వాళ్ళ కొడుకు అయి ఉండొచ్చు. కానీ జడ భరతుడు కాదంటావా? అంటే నేను కూడా ఆయన అయ్యి ఉంటాడు ఆయన అనుకుంటున్నావు. ఓకే, ఆయన పాలించాడు, అందరికీ తెలుసు. దుష్యంతుడు శకుంతల కొడుకు ఎక్కువ సంవత్సరాలు పాలించాడు, ధర్మబద్ధంగా పాలించాడు. ఇది అందరికీ విషయం తెలిసిందే. అదే అంటాం, అంతేగా. జడభరతుడి గురించి తెలియదు అంటాం. జడభరతుడు ఒక బ్రాహ్మణుడు అని తెలుసా? తెలీదా? జడభరతుడు ఒక బ్రాహ్మణుడు. చెప్తున్నా, బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణుడిగా పుట్టాడు. కానీ ఆయన పాలించాడా లేదా తెలియదు కదా. కదా, జడభరతుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, ఆయన పుట్టడానికి ఇంకో కారణం ఉంది. జడభరతుడు అన్నాను కదా. జడభరతుడికి పూర్వజన్మ ఇంకో జన్మ ఉంది, ఆ తర్వాత ఇంకో జన్మ ఉంది. పూర్వజన్మలు 2 ఉన్నాయి. పూర్వజన్మలో ఎవరనేది చెప్తా. జడభరతుడు తను పుట్టడానికి కారణం పూర్వజన్మలో. జడభరతుడు ఈ జన్మలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. వేదాలు ఎక్కువగా చదవకపోతే అది వేరే పెద్ద మ్యాటర్ ఉంది. సో పూర్వజన్మ ఏంటంటే జింక. ఇప్పుడు నువ్వు చెప్పిందైతే కాదు.